హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియో ఏమి ఇంట్రెస్ట్ చూడండి. మార్నింగ్ ఇప్పుడు మొన్నే మార్నింగ్ టిఫిన్ ఏమి అని చెప్పేసి పులియే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా బాగుంటుంది. నాకు అన్నం వేస్ట్ చేస్తాయో ముక్కు పుల్ల పెట్టుకున్నాక ఏమో చూడు కామాక్షమ్మ ಚಟ್ನಿ ಫ್ರೆಂಡ್ಸ್. ಕಾಮಾಕ್ಷ ಇಲ್ಲಿ ನೋಡು ಎಷ್ಟು ಬೇಕು ತಿನ್ನು. ನಾನು ಆಮೇಲೆ ತಿಂತೀನಿ. ನಾನು ಓಟ್ಸ್ ಕುಡಿದಿದ್ದೀನಿ. ನಾನು ಆಮೇಲೆ ತಿಂತೀನಿ. ತಿನ್ನು. నేను తింటాను. ఓట్స్ తాగించు. కామెంట్ లో అడగకండి కామాక్షమ్మ చేయి మొక్కునే ఉంటారు అనేసి. కామాక్షమ్మకి ఎన్నిసార్లు చెప్పినాను అలానే ఉంటారు ఫ్రెండ్స్. ఆయనకి బాగా రూఢి అయిపోయింది ఫ్రెండ్స్. అన్నిటికీ చై మొక్కేదే పని. వచ్చేసి మనం ఎంతైనా చెప్పినా ఆయన అంతే, మాట్లాడేది అంతే, చై మొక్కేది అంతే. ఆయన ఏమి చేయలేదు. నేను ఆ ముక్కులు కూడా వాళ్ళ కోడలకు చెప్పి నేను ఇసేపించి ఆయనకి ఎత్తేపించినాం. దాన్ని తీసి పెట్టేసిండా. అట్లా పనులు చేస్తుంది కామాక్షమ్మ పని అట్లా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టిఫిన్ వచ్చి పులిహోర. ఫ్రెండ్స్, రేపు ట్యూస్డే కదా. ఇంట్లో చాలా అప్పుల ప్రాబ్లం ఉంటే అదేమైనా ఉంటే అమ్మ మీరు తినండి. అప్పుల ప్రాబ్లమ్ అట్లా ఏమైనా ఉంటే మంగళవారం దినం పొద్దునే వచ్చేసి ఆకలి తినారు. ఒక 6 గంటలకు ముందరే, ఒక 5:30కి 6 o'clock అందులో లేక ముందర లేసి ఒక గడప మన అలికేసి క్లీన్గా నీళ్ళు పోసి కడిగేసి ముగ్గేసి బొగ్గెత్తుకోండి. బొగ్గిలా మీకు ఎంత ప్రాబ్లమ్స్ ఉంటుందో, అప్పులు ఎంత ఉంటుందో అంతా కూడా రాసేసి మీ ఎడం కాళ్ళ క్లీన్గా దాన్ని తుడిసేసి క్లీన్గా రెడ్ కలర్ పూలు పెట్టి పూజ చేయండి. అక్కడే అప్పకి రెడ్ కలర్ పూలు పెట్టి దాసాలం పూలు పెట్టేసి, లేకపోతే ఆ రెడ్ కలర్ అయితే పర్వాలేదు పెట్టేసి పూజ చేసి ఎడం కలర్ దాన్ని తుడిసేయండి. క్లీన్గా తుడిసేసి మీరు బయట బకెట్లో నీళ్ళు పెట్టిండి, కాలు చేతులు కడుక్కొని ఈ పద్ధతి నా అప్పులంతా తీరిపోయా హన్సబిషింద మొక్కు నిషిన్ లోపల పోండా అయినంత వరకు మీ అప్పులంతా తీరుతుంది. ఇది 9 weeks చేయండి. 9 weeks లోపల మీకు ఆ ప్రాబ్లమ్స్ అంతా క్లియర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగా మీకు తెలుస్తుంది. ఇది మీకు ఒక టిప్స్ చెప్తాము అని చెప్పినాను. చేసి చూడండి. చేసి చూసిన కమెంట్స్ లో పెట్టండి ఫ్రెండ్స్. వచ్చేసిందే. మా వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.